ఏపీసీ అప్రూవ్డ్ ఇన్స్ట్రక్టర్ హైదరాబాద్లో ఒకరే ఉన్నారు, అది నేనే, దివాకర్ కొండమీది. సో మీరు ఏపీసీ వెబ్సైట్లో కూడా క్లియర్గా తెలుస్తుంది, దివాకర్ కొండమీది ఏపీసీ ఇన్స్ట్రక్టర్, అప్రూవ్డ్ ఇన్స్ట్రక్టర్ అనేసి మీరు చూస్తే క్లారిటీగా ఉంటుంది. రైట్. సో ఈరోజు మనం మెడికల్ కోడింగ్ డెమో క్లియర్గా చెప్దాం. ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంది మెడికల్ కోడింగ్లో, సో ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మెడికల్ కోడింగ్ కెరియర్స్ చూడొచ్చు, సో ఈ ఫీల్డ్లో మన కెరియర్ గ్రోత్ ఎలా ఉంది, ఎలాంటి కంపెనీస్ మెడికల్ కోడింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తుంది, దాంట్లో శాలరీస్ ఎలా ఉన్నాయి, కెరియర్ గ్రోత్ ఎలా ఉంది, ఓకే, అండ్ డిసిగ్నేషన్స్ ఎలా ఉన్నాయి, సో మన ఫ్యూచర్ ఎలా ఉంది మెడికల్ కోడింగ్లో. సో దీనిపైన మనము బ్రీఫ్గా ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ డెమో చూడండి, మీకు నచ్చితే సో లైక్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. ఓకే, రైట్. సో వాట్ ఈస్ మెడికల్ కోడింగ్? వెరీ సింపుల్ డెఫినేషన్. మెడికల్ కోడింగ్ మీన్స్ a patient health information converting into alphanumerical code numbers. So this is the medical coding meaning. Very simple information. So a patient health information లో ఏముంటుంది? పేషెంట్ డిసీజ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సో డాక్టర్ కన్సల్టేషన్ రిపోర్ట్స్ ఉంటుంది, ట్రీట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ మెడికల్ ట్రీట్మెంట్ కావచ్చు, అది సర్జికల్ ట్రీట్మెంట్ కావచ్చు, ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్స్ ఉంటుంది, సో రేడియలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ ఎక్స్రేస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సిటీ స్కాన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అండ్ అల్ట్రాసౌండ్ స్కాన్స్, ఎంఆర్ఐ స్కాన్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మెడికల్ రికార్డులో ఉంటుంది. సో దీన్ని మనం పేషెంట్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అంటాం. ఈ పేషెంట్ హెల్త్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని సో ఒక సాఫ్ట్వేర్ ఉంటుందన్నమాట మనకు సిస్టంలో. సో దాన్ని సో ఆల్రెడీ క్లయింట్ మనకు డిజైన్ చేసి ఒక టూల్ లాగా అప్లికేషన్లో ఇస్తాడనమాట. సో మనం జాబ్లో జాయిన్ అయిన తర్వాత కంపెనీ వాడు మనకు సిస్టంలో ఇన్స్టాల్ చేస్తాడు. మనం దాన్ని సెర్చ్ చేసి ఓపెన్ చేసి 1 by 1 డిసీజ్ కోడ్, సర్జరీ కోడ్ నెంబర్ రిట్రైవ్ చేసి కోడ్స్ ఇస్తాం. అది మన వర్క్ అనమాట, మన వర్క్ ప్రొఫైల్, జాబ్ ప్రొఫైల్. సో సింపుల్గా ఒక రికార్డ్ మనకు వస్తుంది, అది ఓపీ రికార్డ్ కావచ్చు, ఐపీ రికార్డ్ కావచ్చు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పేషెంట్ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ వెళ్ళినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయి హాస్పిటల్లో. లైక్ ఓపీ రికార్డ్ ఉంటుంది, ఐపీ రికార్డ్ ఉంటుంది, సర్జరీ రికార్డ్ ఉంటుంది, పెథాలజీ రికార్డ్ ఉంటుంది, ఓకే, ల్యాబొరేటరీ రికార్డ్ ఉంటుంది, రేడియాలజీ రికార్డ్ ఉంటుంది, అనస్థీషియా రికార్డ్ ఉంటుంది. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటుంది, డిఫరెంట్ రికార్డ్స్ ఉంటాయి. సో మనకు తెలుసు హాస్పిటల్లో డిఫరెంట్ డాక్టర్స్ కూడా ఉంటారు, డిఫరెంట్ పేషెంట్స్ ఉంటారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటుంది, డిఫరెంట్ సర్జరీస్ జరుగుతుంటుంది హాస్పిటల్లో. సో దట్స్ వై మెడికల్ కోడరు మనం ఎంటర్ అవ్వాలంటే మెడికల్ కోడర్గా మెడికల్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దట్స్ వై సో మెడికల్ కోడింగ్ గురించి మనకు తెలియాలంటే మెడికల్ నాలెడ్జ్ గురించి మేము ఫస్ట్ మా ట్రైనింగ్ ప్రోగ్రాంలో అది కూడా చెప్తాం. సో ఇక్కడ మెడికల్ కోడింగ్ డెఫినేషన్లోనే మనకు క్లియర్గా ఉంది, ఏ పేషెంట్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అనేసి. సో ఏ పేషెంట్ హెల్త్ ఇన్ఫర్మేషన్ కన్వర్టింగ్ ఇంటూ ఆల్ఫా న్యూమరికల్ కోడ్ నెంబర్స్. ఓకే, సో దట్ ఈజ్ యూనివర్సల్ కోడ్ నెంబర్స్. మనం ఎక్కడికి వెళ్ళినా సరే, యూఎస్లో అయినా సరే, ఇండియాలో అయినా సరే, ఏ స్టేట్లో అయినా సరే, సేమ్ వర్క్, సేమ్ మెథడాలజీ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, సేమ్ వర్క్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది ఎక్కడైనా సరే. సో ఇది యుఎస్ హెల్త్ కేర్ సిస్టమ్. మెడికల్ కోడింగ్ అనేది ఏంటి అంటే యుఎస్ హెల్త్ కేర్ సిస్టమ్. సో ఎందుకంటే ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్, యుఎస్ హెల్త్ కేర్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్. సో ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్లో ఎలా ఉంటుందంటే సో మనము ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది అందరికీ ఉండదు. సో మనం ఇక్కడ కూడా కోడ్ చేస్తారు హాస్పిటల్స్లో, కానీ సో ఇది స్టాటిస్టిక్స్ పర్పస్ మనం కోడ్ చేస్తాం. ICD-10 అనేది సో స్టాటిస్టిక్స్ పర్పస్ కోడ్ చేస్తాం. కానీ యుఎస్ హెల్త్ కేర్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్. యుఎస్ హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే సో పేషెంట్ ఇఫ్ సఫరింగ్ విత్ ఎనీ ప్రాబ్లమ్, ఎనీ డిసీజెస్, ఎనీ ప్రాబ్లమ్స్, సో జనరలీ విజిట్స్ టు హాస్పిటల్. సో విజిట్స్ టు హాస్పిటల్స్. ఓకే, సో హాస్పిటల్స్కి విజిట్ చేసిన తర్వాత సో హాస్పిటల్స్లో సో డాక్టర్స్ ఏం చేస్తారు? రెండరింగ్ సర్వీసెస్. ఓకే, సో డాక్టర్స్ రెండరింగ్ సర్వీసెస్ రెండర్ చేసిన తర్వాత సర్వీసెస్ అన్ని ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత సో అది EMR ఫార్మేట్గా కన్వర్ట్ అవుతుంది, ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ మనకి మెడికల్ కోడింగ్కి అవుట్ సోర్సింగ్ చేస్తారు, మెడికల్ కోడింగ్ ఉంటుందన్నమాట. సో అది ఇండియాకి అవుట్ సోర్సింగ్ వస్తుంది. అంటే మెడికల్ కోడింగ్ జాబ్, మెడికల్ కోడింగ్ ఆపర్చునిటీస్, ఇట్ ఈస్ కంప్లీట్లీ అవుట్ సోర్సింగ్ వర్క్, అవుట్ సోర్సింగ్ ఫీల్డ్. ఇట్ ఈస్ కంప్లీట్లీ సిస్టమ్ వర్క్, సిస్టమ్ బేస్డ్ జాబ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ మెడికల్ కోడింగ్ మనకు క్లియర్గా సో పేషెంట్ని రిపోర్ట్స్ అన్నింటినీ మనం చెక్ చేసి
మెడికల్ కోడర్ ఏం చేయాలంటే రిపోర్ట్స్ అన్నిటిని చెక్ చేసి సో దాంట్లో డిసీజ్ ఇన్ఫర్మేషన్, ట్రీట్మెంట్ ఇన్ఫర్మేషన్, సర్జరీ ఇన్ఫర్మేషన్ అంతా ఐడెంటిఫై చేసి సో కన్వర్టింగ్ ఇంటూ ఆల్ఫా న్యూమరికల్ కోడింగ్ సిస్టమ్. సో ట్రైనింగ్ ప్రోగ్రాము, జాబ్ ట్రైనింగ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, అండ్ వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఫాలో అయ్యే మెథడాలజీ డిఫరెంట్. వై? బికాస్ వర్క్లో మనకు కంప్లీట్గా సాఫ్ట్వేర్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, సిస్టంలోనే మనం వర్క్ చేస్తాం. కానీ సో మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో అలా ఉండదు. కంప్లీట్గా ఓపెన్ కోడ్ బుక్ సిస్టమ్ ఉంటుంది. ఓపెన్ కోడ్ బుక్లో మనం బుక్స్ అన్ని రెఫర్ చేసి, కోడ్స్ సెర్చ్ చేసి, కోడ్స్ ఫైండ్ చేసి, ఆ డిసీజ్కి కరెక్ట్గా కోడ్ నెంబర్ పికప్ చేసి, సో సర్జరీకి కోడ్ నెంబర్ పికప్ చేసి మనం సబ్మిట్ చేస్తాం. ఎలా సబ్మిట్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ అబ్డోమన్ పెయిన్, ఓకే, ఫీవరు, వామిటింగ్స్తో వచ్చాడు హాస్పిటల్కి. సో వచ్చినప్పుడు సో అది రికార్డుగా కన్వర్ట్ అవుతుంది అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయ్యేంత వరకు. సో ఈ రికార్డులో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే, డాక్టర్ ఎవాల్యుయేట్ చేస్తాడు, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తాడు, ఫాస్ట్ ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటారు పేషెంట్ దగ్గర నుంచి. సో సమ్ రిపోర్ట్స్ ఉంటుంది, సిటీ స్కాన్ అబ్డోమెన్ రిపోర్ట్ ఉంటుంది. దాంట్లో డాక్టర్ ఏం చెప్తారంటే ఫైనల్గా ఈ పేషెంట్కి అక్యూట్ అపెండిసైటిస్ ఉంది అని చెప్తారు. సో ఈ అక్యూట్ అపెండిసైటిస్ని సో డాక్టర్ ఏం చేస్తారంటే డిసైడ్ చేస్తారు దీనికి ఇమీడియట్గా సర్జరీ చేయాలి అనేసి. సో ఈ పేషెంట్ నీడ్ టు గెట్ అడ్మిషన్ ఇన్ ద హాస్పిటల్, అడ్మిట్ అవుతాడు. సో అడ్మిట్ అయిన తర్వాత సో ఏం జరుగుతుంది, ఆ పేషెంట్కి అనస్థీషియా ఇస్తారు. సో అనస్థీషియా ఇచ్చిన తర్వాత మేజర్ సర్జరీ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్ ఆఫ్ సర్జరీస్ చాలా ఉంటాయి, డిఫరెంట్ మెథడ్ ఆఫ్ సర్జరీస్. లాప్రోస్కోపిక్ అపెండెక్టమీ అని, సో ఓపెన్ అపెండెక్టమీ అనేసి, రోబోటిక్ అపెండెక్టమీ అనేసి, ఓకే, ఎండోస్కోపిక్ అపెండెక్టమీ, పర్క్యూటేనియస్ అపెండెక్టమీ, డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ సర్జరీ కోర్స్ ఉంటాయి. సో ఈ సర్జరీ పేషెంట్ అడ్మిట్ అయిన తర్వాత కంప్లీట్గా సో ఇక డాక్టర్ అడ్మిట్ చేసిన తర్వాత సర్జరీ చేస్తాడు. సో ఈ సర్జరీ లాప్రోస్కోపిక్ అపెండెక్టమీ అయితే లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తాడు. సో మనము మెడికల్ కోడ్ ఏం చేస్తారంటే ఆ డయాగ్నోస్టిక్ అక్యూట్ అపెండిసైటిస్కి ఒక కోడ్ నెంబరు, ఈ లాప్రోస్కోపిక్ అపెండెక్టమీకి ఒక కోడ్ నెంబర్ ఇచ్చి మనం సబ్మిట్ చేస్తాం. అది మనం చేసే మెడికల్ కోడర్ జాబ్. సో ఈ మెడికల్ కోడింగ్ అయిపోయిన తర్వాత, ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ కోడర్ సోన్స్ రికార్డ్స్ కోడ్ చేయాలి. సో ఇక్కడ కార్డియాలజీ డిపార్ట్మెంట్లో ఇన్ని రికార్డ్స్ కోడ్ చేయాలి. సో ఈ ప్రాబ్లమ్స్, ఈ డిసీజెస్, సర్జరీకి సంబంధించినవన్నీ కూడా ఆ మెడికల్ కోడర్కి ఆ రికార్డ్స్ అన్నీ వస్తాయి అనమాట. సో అలానే న్యూరాలజీ డిపార్ట్మెంట్ తీసుకోండి, న్యూరాలజీ రికార్డ్స్ అన్నీ అక్కడికి వెళ్తాయి. సో పెథాలజీ రికార్డ్స్ అన్నీ అక్కడికి వెళ్తాయి, రేడియాలజీ డిపార్ట్మెంట్ అక్కడికి వెళ్తాయి. సో ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కోడర్స్ ఉంటుంది హాస్పిటల్లో, సో మెడికల్ కోడింగ్ కంపెనీస్లో. సో ఇక్కడ ఏంటి అంటే ఈ కోడింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన సీనియర్స్ ఉంటారు. సో సీనియర్ కోడర్స్ అంటచ్చు, లేకపోతే ఆడిటర్స్ అంటారు, క్యూసీ క్వాలిటీ చెక్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మనం చేసిన వర్క్ కరెక్టా కాదనేసి 100% క్యూసీ చెక్ చేస్తారు, వెరిఫై చేస్తారు. సో వెరిఫై చేసిన తర్వాత ఏం జరుగుతుంది, ఏదన్నా సో మిస్టేక్స్, అక్యురసీ కరెక్ట్గా లేదు, సో కరెక్ట్గా కోడ్స్ ఇవ్వలేదు, సో వీటిని మళ్ళీ వాళ్ళు చేంజెస్ చేసి మనకు ఫీడ్బ్యాక్ ఇస్తారు కోడర్ లెవెల్లో ఉండే వాళ్ళకి. సో దెన్ కోడెడ్ రికార్డ్స్ సబ్మిటింగ్ టు మెడికల్ బిల్లింగ్ డిపార్ట్మెంట్ అనమాట. సో మెడికల్ బిల్లింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, సెగ్రిగేట్ చేస్తారు అనమాట. సో డాక్టర్ వైజ్, సర్జన్ వైజ్, నర్సెస్ వైజ్, హౌ మెనీ కేసెస్ ట్రీటెడ్ ఫర్ ద లాస్ట్ 1 month, ఎన్ని కేసెస్ చూశారు, ట్రీట్ చేశారు. సో వాళ్ళు ఫైనల్గా ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. సో ఆ లిస్టు మెడికల్ బిల్లింగ్ డిపార్ట్మెంట్ సెగ్రిగేట్ చేసిన లిస్టు గోయింగ్ టు సబ్మిట్ టు ఇన్సూరెన్స్ కంపెనీస్ అనమాట. ఓకే, సో ఇన్సూరెన్స్ కంపెనీస్కి సబ్మిట్ చేస్తారు. సో యుఎస్లో ఎవ్రీ పేషెంట్ బై బర్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. సో అందుకోసం యూఎస్ హెల్త్ కేర్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్, ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్ అని చెప్పాం. సో యూఎస్ హెల్త్ కేర్ సిస్టంలో ఎవ్రీ పేషెంట్ పర్మనెంట్ హెల్త్ రికార్డ్ నెంబర్ అనేది ఉంటుంది. సో ఆ పేషెంట్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే బై బర్త్ నుంచి డెత్ వరకు ఒకే మెడికల్ రికార్డ్ నెంబర్ యూజ్ చేస్తాడు. సో ఇక్కడ ఆ పేషెంటు కంప్లీట్గా ట్రీట్మెంట్ తీసుకున్నాడా, డెత్ అయ్యాడా, డిశ్చార్జ్ అయ్యాడా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బేస్డ్ ఆన్ ద కోడ్ నెంబర్స్ కంప్లీట్గా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఫస్ట్ ఫైనల్గా మెజర్ చేస్తుంది. సో దట్ ఇన్సూరెన్స్ కంపెనీ మెజర్ చేసిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ పేస్ మనీ టు హాస్పిటల్స్ అండ్ డాక్టర్స్. సో పేమెంట్ అనేది యుఎస్ డాక్టర్స్కి, యుఎస్ హాస్పిటల్స్కి ఇన్సూరెన్స్ కంపెనీస్ పే చేస్తాయి అనమాట. సో డైరెక్ట్గా పేషెంట్స్ పే చేయరు. సో ఎవరు పే చేస్తారు ఇక్కడ, పే చేసేది డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది డాక్టర్స్కి అండ్ హాస్పిటల్ ఓనర్స్కి. పేషెంట్స్ పే చేయరు. పేషెంట్స్ పే చేసేది ఇన్సూరెన్స్ కంపెనీస్. అది లెస్ అమౌంట్ పే చేస్తారు. అది కంప్లీట్ ఫ్యామిలీ కవర్ అయ్యేటట్టు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ $1,000 పే చేశారు ఇన్సూరెన్స్ కంపెనీకి. 4 members, ఫ్యామిలీ మెంబర్స్, దే కెన్ అవైల్ అప్ టు $10,000, $20,000 ఆల్సో. అది ఇన్సూరెన్స్లో ఉండే వాళ్ళ బెనిఫిట్. అది 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుంది. 1 year తర్వాత మళ్ళీ వాళ్ళు రెన్యువల్ చేసుకోవాలి. అది దట్ ఈస్ డిఫరెంట్. లైక్ దిస్
So coming to medical coding point of view, so we have to understand that, so US healthcare system means a patient so is suffering with any problem, any diseases, okay, so visiting to the hospital. In hospital, doctors rendering services. So after rendering services, so electronic medical records converting, so electronic medical records so sent to the medical coding department. So medical coding department once coded, audited, everything is done, and then the final list is going to submit in billing department. Medical billing department segregating physicians wise, nurses wise, total payments, and then list is submitted to insurance companies. Insurance companies pays money to so doctors and hospitals. So it is called RCMS, Revenue Cycle Management System. Revenue Cycle Management System, US Healthcare Revenue Cycle Management System. రైట్. సో ఇప్పుడు మనకు అర్థమైంది కదా క్లియర్గా మెడికల్ కోడింగ్ ఏంటి, మెడికల్ కోడింగ్ వర్క్ ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని ఎలా చేస్తాం, సిస్టమ్ ఓరియంటెడ్ వర్క్. సో ఇక్కడ మనకు మెడికల్ కోడింగ్ కంపెనీస్ ఎక్కడెక్కడ ఉంటాయి, సో ఎలా చేయాలి, సో దాని గ్రోత్ ఏంటి, ఓకే, సో ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంది మెడికల్ కోడింగ్ ఫీల్డ్ చూస్ చేసుకోవడం కోసం, ఎంటర్ అవ్వడం కోసం, అది ఇప్పుడు నేను చెప్తాను మీకు. సో ఇక్కడ మీకు దీని గురించి క్లారిటీ వచ్చింది, రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూఎస్ హెల్త్ కేర్ గురించి. సో ఈ మెడికల్ కోడింగ్లోకి ఎంటర్ అవ్వాలంటే ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంది. సో ఈ మెడికల్ కోడింగ్ ఎలిజిబిలిటీ ఉన్నట్టు మెయిన్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది సో ఓకే మెడికల్ సైన్స్ వాళ్ళనమాట, మెడికల్ గ్రాడ్యుయేట్స్. ఓకే, సో మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఓకే, నర్సింగ్ గ్రాడ్యుయేట్స్, బిఎస్సి నర్సింగ్ గ్రాడ్యుయేట్స్ అనమాట. ఓకే, సో బిఎస్సి నర్సింగ్, ఎంఎస్సి నర్సింగ్, బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ, మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ అందరూ ఉంటారు దీంట్లో. ఓకే, సో బిఎస్సి నర్సింగ్ తర్వాత ఎంఎస్సి నర్సింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఓకే, సో తర్వాత డెంటల్ డాక్టర్స్, బీడిఎస్ అనమాట, బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సైన్స్, డెంటల్ సర్జరీ. సో అండ్ బిహెచ్ఎంఎస్, ఓకే, బిహెచ్ఎంఎస్ డాక్టర్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది మెడికల్ కోడింగ్లోకి. అండ్ బిఏఎంఎస్ కావచ్చు, అదర్ గ్రాడ్యుయేట్స్ లైక్ పారామెడికల్ గ్రాడ్యుయేట్స్ కూడా. ఓకే, సో పారామెడికల్ గ్రాడ్యుయేట్స్ కూడా మెడికల్ కోడింగ్లో ఎలిజిబిలిటీ ఉంది. సో వీళ్ళు కాకుండా నెక్స్ట్ ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా రీసెంట్గా మెడికల్ కోడింగ్లోకి వస్తున్నారు. బికాస్ దీంట్లో హై డిమాండ్ ఉంది, గుడ్ కెరీర్ గ్రోత్ ఉంది. మెడికల్ కోడింగ్ అనేది ఎవర్ గ్రీన్, దీనిలో అప్ అండ్ డౌన్స్ అనేది ఉండదు మెడికల్ కోడింగ్లో. సో మెడికల్ కోడింగ్ అనేది 24/7 ఓకే హాస్పిటల్స్ ఫంక్షన్ చేస్తాయి కాబట్టి ఎప్పుడు మెడికల్ కోడర్కి వర్క్స్ ఉంటుంది. ఇది ఏఐ కూడా రీప్లేస్ చేయలేదు. ఏఐ అనేది మెడికల్ కోడింగ్లో జస్ట్ ఒక టూల్ లాగా మనము తీసుకుంటాం అంతే. ఇది ఒక అడ్వాన్స్డ్ టూల్, స్కిల్డ్ టూల్ లాగా ఉపయోగించుకుంటాం ఫర్ కరెక్ట్ కోడింగ్. అంతేగాని ఏఐ కెనాట్ రీప్లేస్ మెడికల్ కోడింగ్. ఇది క్లియర్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎలిజిబిలిటీస్ మనం ఇక్కడ ఉన్నాం. సో బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీస్, ఓకే, మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బిఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్స్, బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జన్స్, ఓకే, హోమియోపతి డాక్టర్స్, బిఏఎంఎస్ డాక్టర్స్, పారామెడికల్స్, అండ్ బిఎస్సీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్, ఓకే, ఎంఎస్సీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్, ఆల్ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఎలిజిబుల్. అండ్ దీంతో కాకుండా ఇంకా ఇంపార్టెంట్ వాళ్ళ గ్రాడ్యుయేట్ మర్చిపోయాను, అది బీ ఫార్మసీ వాళ్ళు, ఎం ఫార్మసీ వాళ్ళు ఉన్నారు. ఓకే, సో బీ ఫార్మసీ, ఓకే, అండ్ ఎం ఫార్మసీ కూడా ఎలిజిబిలిటీ బాగా ఉంది. ఓకే, సో ఇక్కడ బిఎస్సీ లైఫ్ సైన్సెస్, ఎంఎస్సీ లైఫ్ సైన్స్ అంటే ఇంకా అన్నీ వస్తుంది అనమాట, బాటనీ, జువాలజీ, ఓకే, బయోటెక్నాలజీ, ఓకే, సో ఆల్ గ్రాడ్యుయేట్స్ అంతా కూడా మెడికల్ కోడింగ్కి ఎలిజిబిలిటీ ఉంది. సో వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఓకే, అదర్ గ్రాడ్యుయేట్స్ కూడా చేయొద్దు అని చెప్పను, వాళ్ళకి లాస్ట్ ప్రయారిటీ అనేది ఉంటుంది. బట్ వీళ్ళకి మాత్రం హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది, గుడ్ కెరియర్ గ్రోత్ ఉంటుంది. సో మీరు జస్ట్ ఇమాజిన్ ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా మెడికల్ కోడింగ్లో వర్క్ చేస్తున్నారు అనేసి అంటే ఓకే, ఎందుకంటే అంత ఫ్యూచర్ ఉంది మెడికల్ కోడింగ్కి, గుడ్ శాలరీస్ ఉన్నాయి, గుడ్ డిమాండ్ ఉంది, గుడ్ కెరియర్ గ్రోత్ ఉంది. ఓకే, సో ఇది వీళ్ళంతా కూడా ఎలిజిబిలిటీ ఉంది మెడికల్ కోడింగ్లో. రైట్, నెక్స్ట్ దానికి వెళ్దాం. సో ఈ మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, సో జోషి మెడ్కోడ్ ఇన్స్టిట్యూట్, సో టాప్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఓకే, సో ఇన్స్టిట్యూట్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2009. సో 2009 నుంచి ఇప్పుడు 2026, ఓకే, అంటే ఆల్మోస్ట్ 17-18 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు. సో మన ఇన్స్టిట్యూట్ జోషి మెడ్కోడ్ ఇన్స్టిట్యూట్ అన్ని కంపెనీస్తో టైఅప్ ఉంది, నాట్ ఓన్లీ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు. సో ఓకే, యూఎస్ స్టూడెంట్స్ మన దగ్గర ఆన్లైన్ తీసుకుంటూ ఉంటారు. ఓకే, మార్నింగ్ బ్యాచ్, ఈవినింగ్ బ్యాచ్, సో ఎన్ఆర్ఎస్ అనమాట. ఓకే, సో వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళతో పాటు అదర్ స్టేట్స్ కూడా లైక్ పూణే కావచ్చు, నాగ్పూర్ కావచ్చు, ముంబై కావచ్చు, కేరళ వాళ్ళు, సో వీళ్ళంతా కూడా ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఆఫ్లైన్ కూడా వస్తుంటారు. ఓకే, సో ఇన్స్టిట్యూట్ 16 to 17 ఇయర్స్ హిస్టరీ ఉంది.
గుడ్ కెరియర్ రికార్డు ఉంది. అట్ ది సేమ్ టైం ఏంటి అంటే మన స్టూడెంట్ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని సో మీరు ఎగ్జామినేషన్ పాస్ అవ్వడానికి, ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత ప్లేస్మెంట్ ఇవ్వడానికి, ఓకే, సో మేము పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుంటాం, ఫ్యాకల్టీగా మేము తీసుకుంటాం, సో మేనేజ్మెంట్ టీమ్ మెంబర్స్ ఉన్నారు, సో వాళ్ళు సపరేట్గా మీ కెరియర్ని సో ప్లేస్ అయ్యేంత వరకు మీకు సపోర్ట్గా ఉంటారు, హెల్ప్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ మీకు మెడికల్ కోడింగ్లోకి ఎంటర్ అవ్వాలి అనేసి అంటే ఫస్ట్ మనము ప్రొవైడ్ చేసే ట్రైనింగ్ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏంటి దాని గురించి క్లియర్గా చెప్తాను, అదొకసారి వినండి. సో ఇక్కడ మనకి సో మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సో ఫస్ట్ బేసిక్ లెవెల్, కొంతమంది సిసిఎస్ తీసుకోవచ్చు కదా, సిబిఎస్ఈ ఎందుకు అని కూడా అంటూ ఉంటారు. సిసిఎస్ అనేది సో వన్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత 1 year 2 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కొన్ని మెడికల్ రికార్డ్స్ చేసిన తర్వాత ఒక ఐడియా వచ్చిన తర్వాత జాబ్లో సో అప్పుడు చేస్తే మనకు క్లారిటీగా ఉంటుంది. సో అండ్ ఐపీడిఆర్స్ డిపార్ట్మెంట్కి మంచి కెరీర్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. సో డైరెక్ట్గా మనము సిసిఎస్ పాస్ అయ్యి మెడికల్ రికార్డ్స్ పైన వర్కౌట్ చేయాలంటే సో కొంచెం టఫ్గా ఉంటుంది. సో అది ఈజీ అని మాత్రం నేను చెప్పలేను. సో అలా మనం షార్ట్ కట్స్లో పాస్ అయ్యి అలా వెళ్ళడం కంటే కూడా సో బేసిక్ లెవెల్, ఎంట్రీ లెవెల్ సిబిఎస్ సర్టిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇది ఎంట్రీ లెవెల్ వాళ్ళకి ఇది అడ్వైజబుల్. సిపిఎస్ అనేది అడ్వైజబుల్ దాన్ సిసిఎస్ కూడా చేయొద్దు అని చెప్పలేదు. అది 1 year 2 years తర్వాత జాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత చేయండి. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ పైన వెళ్ళడానికి, ఐపీడిఆర్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళడానికి, మంచి టాప్ డిపార్ట్మెంట్స్ వెళ్ళడానికి, గుడ్ సాలరీస్ రావడానికి. సో స్టార్టింగ్ మనం పైకి వెళ్ళలేం. సో స్టార్టింగ్ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి సో కెరియర్లో ఎప్పుడు కూడా. సో కాబట్టి ఫస్ట్ సిపిసి అనేది బెస్ట్ అడ్వైస్. ఓకే, సో సిపిసి తీసుకోండి, సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విచ్ ఈస్ కండక్టింగ్ బై ఏఏపిసి, అమెరికన్ అకాడమీ ఆఫ్ ప్రొఫెషనల్ కోడర్. ఓకే, సో నాకు సిపిసి ఉంది, సిసిఎస్ ఉంది, సిపిఎంఏ ఉంది, ఓకే, ఏపీసీ అప్రూవ్డ్ ట్రైనర్. సో చాలా కంపెనీస్లో నేను వర్క్ చేశాను. సో 16 years పైన ఎక్స్పీరియన్స్ ఉంది. సో మల్టీ స్పెషాలిటీ ప్రాజెక్ట్స్ వర్క్ చేశాను. సో ఇదంతా ఎక్స్పీరియన్స్ అంతా బేస్ చేసుకొని మీకు అడ్వైజ్ చేస్తున్నా. నేను ఫ్రెషర్గా మీకు చెప్పట్లేదు, సో లేకపోతే వేరే వాళ్ళు చెప్పింది మీకు చెప్పట్లేదు. సో కెరియర్లో వర్క్ చేస్తాం కాబట్టి ఏది బెస్ట్ అనేది ఫ్రెషర్కి అది మాత్రం అడ్వైజ్ చేస్తున్నాం, అది ఫాలో అవ్వండి. ఓకే, సో సిబిఎస్ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మనకి 100 marksకి ఉంటుంది. ఓకే, సో ఈ 100 marks 4 hours ఎగ్జామినేషన్ అనమాట. ఓకే, సో ఈ 4 hours ఎగ్జామినేషను కంప్లీట్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో దీంట్లో నో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఓకే, సో మన సిస్టంలో ఎగ్జామ్ రాస్తాం. ఓకే, సో ఇక్కడ మీకు కంప్లీట్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, నో నెగిటివ్ మార్క్స్. సో అవుట్ ఆఫ్ 100 marksకి 70 marks అనమాట, 70% అనేది పాసింగ్ స్కోర్ అనమాట. సో పాస్ అవ్వడానికి 70% రావాలి. సో దీంతోపాటు మనకి బుక్స్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు, ట్రైనింగ్లో అయినా సరే, ఓకే, అండ్ ఎగ్జామ్ అయినా సరే. ఓపెన్ కోడ్ బుక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటారు, అంటే మాన్యువల్ బేస్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటాం. సో ఇండియాలో తీసుకున్నా సరే, ఏ స్టేట్లో తీసుకున్నా సరే, యూఎస్లో తీసుకున్నా సరే, దుబాయ్లో కూడా తీసుకోండి, సేమ్ ట్రైనింగ్ ప్రోగ్రామే ఉంటుంది. సో సేమ్ మెథడాలజీ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, దాన్ని మనము ఓపెన్ కోడ్ బుక్ సిస్టమ్ అంటాం. ఓపెన్ కోడ్ బుక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండ్ ఓపెన్ కోడ్ బుక్ ఎగ్జామినేషన్. ఎందుకంటే ట్రైనింగ్లో కూడా ఓపెన్ కోడ్ బుక్ కాబట్టి ఎగ్జామ్లో కూడా ఓపెన్ కోడ్ బుక్ ఎగ్జామినేషన్. అంటే సో thousands ఆఫ్ డిసీజెస్ కోడ్స్, thousands ఆఫ్ సర్జరీ కోడ్స్ ఉంటాయి. ఓకే, అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే, మనం ఏ కోడ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సో ఒక క్వశ్చన్ చూసిన తర్వాత 4 options ఉంటుంది. కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే బేస్డ్ ఆన్ గైడ్ లైన్ బుక్స్ ఓపెన్ చేసిన తర్వాతనే అది కరెక్ట్ కోడ్ నెంబరా కాదా గైడ్ లైన్ బేస్ చేసుకొని ఆ ఆన్సరు సెలెక్ట్ చేసుకోవాలి. సో దట్ మనం ఈజీగా ఫస్ట్ అటెంప్ట్లోనే ఎగ్జామినేషన్ పాస్ అవుతాం. ఓకే, రైట్. సో 100% పాస్ అవుతారు. సో పాస్ అయిన తర్వాత ప్లేస్మెంట్ రెస్పాన్సిబిలిటీ మాది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and I request everyone please follow Joshi Medcode web page and Instagram for further updates, okay, about job tips and interview skills, and again how to crack interviews, how to crack CBS examination and different topics paina kuda meeku ఓకే ఇలాంటివి మీకు వీడియోస్ ఇస్తూనే ఉంటాం. సో మా పేజ్ ఏదైతే ఉందో ఫాలో అవ్వండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.